గలద్ధానగండం మిలద్భ్రంగషండం చలచ్చారుషండం జగత్రాణశౌండం లసద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. గ్రహస్థితి ప్రేక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ దిన ఫలితాలు తెలియజేసే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దిన ఫలితాలు చూసే ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం అష్టమి తిథి మధ్యాహ్నం 1:56 వరకు, తదుపరి నవమి ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 1:40 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. వ్యతిపాత యోగం రాత్రి 7:03 వరకు, తదుపరి వరీయాన్ యోగం. భవకరణం మధ్యాహ్నం 1:56 వరకు, తదుపరి బాలవకరణం రాత్రి 12:45 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం మధ్యాహ్నం 12:11 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:35 నుండి 12:18 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:10 నుండి 10:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక నేడు సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 5:26. మేషాది ద్వాదశ రాశుల దిన ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశివారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు. శుభకార్యాల కోసం సోదరుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది. ఆలయ దర్శనాలు చేస్తారు. రాబడి ఆశించినంతగా పెరుగుతుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషదాయకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి ఉత్సాహవంతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకూల రంగులు ఆకుపచ్చ, బంగారు. ప్రతికూల రంగు పసుపు. అంగారక గ్రహ స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆప్తులతో విభేదాలు తలెత్తుతాయి. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. ఆలయాల సందర్శన ఉంటుంది. కాంట్రాక్టులు శ్రమానంతరం దక్కవచ్చు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండే సూచనలు కనబడుతున్నాయి. రాజకీయవేత్తలు క్రీడాకారులకు మరింత ఒత్తిళ్లుంటాయి. మహిళలకు ఆస్తి వివాదాలు తలనొప్పిగా మారతాయి. ఈ రాశి వారికి అనుకూల రంగులు గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు కాఫీ. గణేశ స్తోత్రపారాయణ, గణపతి దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. రుణయత్నాలు చేస్తారు. మిత్రులే శత్రువులుగా మారతారు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు చివరిలో చేజారుతాయి. వ్యాపారులు వాణిజ్యవేత్తలకు నిరాశ తప్పదు. ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు గందరగోళ స్థితి ఉంటుంది. మహిళలకు కుటుంబంలో విమర్శలు ఎదుర్కోవచ్చు. అనుకూల రంగులు నలుపు, పసుపు. ప్రతికూల రంగు నేరేడు. శివాష్టక పారాయణ, శివ దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి. ఈ రాశి వారికి నూతన పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో వివాదాలు తీరుతాయి. ఆలోచనలు మరింత కలిసి వస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో కొంత కదలికలు కనిపిస్తాయి. వ్యూహాలు ఫలించి శత్రువులు కూడా సహకరిస్తారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. చిత్ర పరిశ్రమ వారు శాస్త్రవేత్తలకు శుభవార్తలు అందుతాయి. మహిళలు సోదరుల నుండి పిలుపు అందుకుంటారు. అనుకూల రంగులు ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. గాయత్రి స్తోత్రపారాయణ, అమ్మవారి దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం సింహరాశి. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలహాలు ఎదుర్కొంటారు. ఇంటా బయట ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. మీ కష్టం వృధాగా మారుతుంది. ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగదు. ఆరోగ్య విషయాల్లో చికాకులు ఎదురవుతాయి. బంధువుల నుండి ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. అనుకున్న ఆదాయం తగ్గే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉద్యోగులకు శ్రమాధికంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు క్రీడాకారుల యత్నాల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. మహిళలకు మానసిక ఆందోళన తప్పదు. అనుకూల రంగులు గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు తెలుపు. దత్తాత్రేయ స్తోత్రపారాయణ, దత్తదర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కన్య రాశి.
ఈ రాశి వారికి ఉద్యోగ వివాహ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సమస్యలు తీరి మనశ్శాంతి పొందుతారు. గృహ వాహన యోగ సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఒక ఆహ్వానం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు ఆశించిన రీతిలో పోస్టులు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు శుభవార్తలు అందుతాయి. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకూల రంగులు గులాబీ, లేత పసుపు, ప్రతికూల రంగు నలుపు. శివస్తోత్ర పారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం తులారాశి. ఈ రాశి వారికి కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అసంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల ద్వారా వ్యవహారాల్లో ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. అనుకున్న నిర్ణయాల్లో మార్పులు చేస్తారు. సోదరులు సోదరీమణులతో విభేదాలు నెలకొంటాయి. ఆస్తుల విషయాల్లో కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు సాధారణ లాభాలతోనే నడుస్తుంది. చిత్రపరిశ్రమ వారు క్రీడాకారులకు ఒత్తిళ్లు తప్పవు. మహిళలకు నిరుత్సాహం ఉంటుంది. అనుకూల రంగులు నీలం, గోధుమ, ప్రతికూల రంగు తెలుపు. హనుమత్ దర్శనం, హనుమస్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం వృశ్చిక రాశి. రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. బంధువులు మీకు చేయూతను అందించే ఉత్సాహపరుస్తారు. అనుకున్నది కష్టమైన సాధించే వరకు నిద్రపోరు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు, అమలు చేస్తారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు విస్తరణ కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో మెలకువలు పాటిస్తూ ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలు పరిశోధకులకు మరింత ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థుల శ్రమ ఫలించే సమయం. మహిళలకు ఆదరణకు లోటు రాదు. అనుకూల రంగులు ఆకుపచ్చ, గోధుమ, ప్రతికూల రంగు ఎరుపు. నవగ్రహ స్తోత్ర పారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం ధనుర్రాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు కొంత అలసట కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. కొత్త రుణాలు చేసి అవసరాలు తీర్చుకుంటారు. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా ఉంటాయి. కాంట్రాక్టులు దక్కక డీలా పడతారు. ప్రయాణాల తాలూకు వ్యగ్రత ఎక్కువ ఉంటుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. నిద్రలేమి మిమ్మల్ని బాధిస్తుంది. ఉద్యోగస్తుల బాధ్యతలపై రాజీ పడరాదు. కృషి పట్టుదల చూపాలి. వ్యాపార వాణిజ్యవేత్తలు పెట్టుబడుల్లో మరింత నిదానం పాటించాలి. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు అనుకోని విదేశీయానం చేస్తారు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. అనుకూల రంగులు నలుపు, గులాబీ, ప్రతికూల రంగు నీలం. సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశి వారికి పనుల్లో అనుకోని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అటు ఇటుగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు కొంతమేర లాభపడతారు. ఉద్యోగస్తులకు మరింత పనిభారం తప్పదు. పారిశ్రామిక రాజకీయవేత్తలు కొత్త వివాదాల్లో చిక్కుంటారు. విద్యార్థులు శ్రమ కూర్చున్న ఫలితం దక్కదు. మహిళలకు ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకూల రంగులు బంగారు, తెలుపు, ప్రతికూల రంగు గులాబీ. విష్ణు స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కుంభరాశి. ఈ రాశివారు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు. సమాజంలో మీపై గౌరవం మరింత పెరుగుతుంది. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల వాణిజ్యవేత్తలు ఉత్సాహవంతంగా గడుపుతారు. ఉద్యోగులకు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కొంత సంతోషానికి కూడా కొన్ని వ్యవహారాలు కారణమవుతాయి. కొన్ని వార్తలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు అంచనాలు నిజం చేసుకుని ఊరట చెందుతారు. విద్యార్థులు సత్తా చాటుకొని తమ ప్రతిభను నిరూపించుకుంటారు. మహిళలకు ఆనందదాయకంగా కాలం గడుస్తుంది. అనుకూల రంగులు కాఫీ, ఆకుపచ్చ, ప్రతికూల రంగు పసుపు. హనుమత్ దర్శనం, హనుమస్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మీనరాశి. ఈ రాశి వారికి కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తవుతాయి. కుటుంబంలో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మిత్రులతో అకారణ విరోధాలు నెలకొంటాయి. ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడతారు. సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతారు. మిత్రుడు, బంధువులతో లేనిపోని తగాదాలు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు, రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి శ్రమ వృధా కాగలదు. విద్యార్థులకు సమస్యలు తప్పవు. మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. అనుకూల రంగులు తెలుపు, గులాబీ, ప్రతికూల రంగు నీలం. గణేశాష్టక పారాయణ, శివదర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. ఇవి ఈనాటి దిన ఫలితాలు. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా ఈ రోజంతా శుభప్రదంగా, సుఖప్రదంగా గడిచే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ నా వానికి విరామాన్ని ఇస్తున్నాను. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.